హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి క్రంచీ టేస్టీ మురుకులు ఎలా చేయాలో చూద్దామా? సింపుల్గా అయిపోతాయి. ముందుగా మనం మిల్లుకు ఆడించుకున్న బియ్యం పిండిని తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ మైదా పిండి, ఒక 2-3 స్పూన్స్ శనగపిండి వేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, వాము, అలాగే కొన్ని నువ్వులు, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ పిండి మొత్తంలో బాగా కలిసేలా ఒకసారి అన్నీ కలుపుకోవాలి. అందులోనే కొంచెం వేడి చేసిన ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసామంటే మనం అలా పిండిని ముద్దలాగా పట్టినప్పుడు పిండి ముద్ద అన్నది అలా ముద్దలా రావాలి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని మొత్తాన్ని ఇలా ముద్దలా తడిపి ఉంచుకోవాలి. అలాగే వేసుకునే పావు చుట్టూ కొంచెం కొంచెం ఆయిల్ రాసి అప్లై చేసుకొని ఇలా పిండి మొత్తాన్ని అందులో ఫిల్ చేసుకోవాలి. ఒక 3-4 ప్లేట్ల పైన ఆయిల్ అప్లై చేసుకొని వాటి మీద మనం మురుకుల్ని ఒత్తేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం వస్తే వాటిని డైరెక్ట్గా కూడా ఆయిల్లో వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లేట్ పైన వేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో వేసాక వాటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో ఉంచుకున్నామంటే ఒకేసారి మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అటు ఇటు తిప్పుతూ ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నామంటే క్రంచీ అండ్ టేస్టీ మురుకులు రెడీ అవుతాయి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నిక్కీ మన్వి.